సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు అలియా శ్రీను ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. వెంటనే స్థానికులు గుర్తించి 108 కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఎస్ఐను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరిశీలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం తీవ్ర దుమారం రేపింది. కొంతకాలంగా ఎస్ఐ శ్రీను స్టేషన్ సిబ్బంది మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఒకరిపై ఒకరు ఎస్పీకి ఫిర్యాదు చేసుకున్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్టుగా సిబ్బంది ప్రచారం చేస్తున్నారని ఎస్ఐ సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం నుంచి కొత్త చట్టాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయాలని ఆదివారం స్టేషన్ సిబ్బందికి సూచించి అనంతరం అతని సొంత వాహనంలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత ఆయన ఆత్మహత్య యత్నం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని ఎస్ఐ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అశ్వారావుపేటకు వెళ్లాక చాలా బాధపడ్డానని, స్టేషన్లో ఏం జరిగిందో తెలియదని, పోలీసులు మాకు ఏం విషయాలు చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ కుమారుడు జన్మదిన వేడుకల ముందు రోజు ఆయన పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. చిన్నోళ్ళు మంచిగా ఉన్నారా, బడికి పోతారా అంటే పోతారా అన్నాడు. ఏం చెప్పలేదు రేపు ఇక ఎల్లుండి ఆ పిల్లగాడి రేపత్తం బిడ్డ అంటే సరే అన్నాడు. మాది నారకపేట, మాది అందరు నారకపేట. నారకపేట ఇంట్లోనే పెద్ద బిడ్డను, మా అవ్వకు పెద్దదాన్ని, నా బిడ్డను ఇచ్చిన. చిన్న తమ్ముడు, ముగ్గురు తమ్ముళ్ళు నాకు. ఇంట్లో ఇబ్బంది లేదు, ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేదు. నా బిడ్డకు ఫోన్ చేస్తే అసలు నాకు గిడి వేస్తా అని చెప్పిండు. అమ్మ నాకు ఏం చెప్పలేదు అని ఆమె. ఎందుకు మనకు ఇక స్టేషన్ గురించి మరి ఏం జరిగిందో మనకు అదే తెలియదు. ఆ స్టేషన్ పైన కలిసి పక్క పడ్డాడు. అది ఎందుకు జరిగిందా మరి ఏం జరిగిందా అని ఎవ్వలేం చెప్తలేరు మాకు. నా బిడ్డకి ఏం తెలియదు. మేము ఇక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఖమ్మం ఇది ఇల్లందు వినలేదు ఇంకా మరి ఆడలేదు ఏం లేదంటే ఇంకొక ఆడతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.